శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం దశమ స్థానంలో వక్రీగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి 10వ స్థానంలో. కాబట్టి ఈ 10వ స్థానంలో వక్రీగ్రహాలు ఉంటే, దశమ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఎదుగుదల, అడ్డంకులు. కాబట్టి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. దశమ భావం అర్థం ఏమిటి? కర్మ, కెరియర్, ఉద్యోగం, అధికారం, పేరు. వక్రీగ్రహం అంటే కెరియర్లో డిలే, కానీ ఫెయిల్యూర్ మాత్రం కాదు. కెరియర్లో డిలే ఉంటుంది కానీ ఫెయిల్యూర్ కాదు. దశమ భావంలో వక్రీగ్రహాలు సాధారణ ఫలితాలు కెరియర్లో దిశా మార్పులు, ఒక ఉద్యోగంలో నిలువరు, మార్పులు కలుగుతూ ఉంటాయి. ఎక్కువ పేరు ఆలస్యంగా వస్తుంది కానీ బలంగా నిలుస్తుంది. బాసులతో విభేదాలు సాధారణంగా ఉంటాయి. స్వయం ఉపాధి వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సూర్యుడు 10వ స్థానంలో ఉన్నట్టయితే అధికారానికి సులభంగా అంగీకరించకపోవడం, సీనియర్లతో ఈగో క్లాషులు రావడము, తండ్రి వృత్తి నుంచి దూరం అవ్వడము, న్యాయకత్వము ఆలస్యంగా స్థిరం పడుతుంది. అహంకారం వల్ల ఈ ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణము మరియు తండ్రికి సేవ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 10వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే బాస్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. కెరియర్ మీద మానసిక ఒత్తిడి ఉంటుంది. పబ్లిక్లో ఇమేజ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. హాస్పిటల్, హోటల్, పబ్లిక్ ఫీల్డ్లో పనికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థిరత్వలేమి ఉంటుంది. సోమవారం నాడు శాంతి ఉపవాసం చేయడం మంచిది. ఇక 10వ స్థానంలో కుజుడు వక్రీగా ఉన్నట్టయితే కెరియర్లో పోటీ ఏర్పడుతుంది, ఘర్షణ ఉంటుంది. టెక్నికల్, పోలీస్, మిలిటరీ, ఇంజనీరింగ్ రంగాలలో ఆగ్రహం వల్ల ఉద్యోగ నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అతురత అంటే తొందరగా చాకచక్యాలు చూపెట్టడము, మరియు వీళ్ళు ఏం చేయాలి అని అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, శాంతి చేయించుకోవడం మంచిది. ఇక బుధుడు వక్రీగా ఉన్నట్టయితే 10వ స్థానంలో రచన, మీడియా, అకౌంట్స్, ఐటీ రంగాలు బాసులతో కమ్యూనికేషన్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు మాటల వల్ల నష్టపోతూ ఉంటారు. తొందరపాటుతనమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు ఎరిగేటువంటి వయసులోనే నష్టపోతూ ఉంటారు. ఈ మాటల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మంచి డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు ఎక్కువ శాతం మౌనం పాటిస్తూ ఉండటం, స్పష్టతగా మాట్లాడటం ఉన్నట్టయితే మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఇక 10వ స్థానంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే గౌరవం అనేటువంటిది 35 సంవత్సరాల తర్వాత దక్కుతుంది. టీచర్, కన్సల్టింగ్స్, లా, ఆధ్యాత్మిక రంగాలు తప్పు మార్గం ఎంచుకుంటే పెద్ద పతనం కలుగుతూ ఉంటుంది. తప్పుడు మార్గదర్శనం అంటే తప్పుడు దారులలో వెళ్ళడమే వీళ్ళ పేరుని నాశనం చేసుకోవడము మరియు కష్టాల పాలవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీరికి సరిచేయటువంటిది నిజమైనటువంటి గురువు దగ్గర ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను సంప్రదించుకొని ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే 10వ స్థానంలో ఫిలిం, డిజైన్, ఫ్యాషన్, లగ్జరీ రంగాలు సంబంధాల వల్ల కెరియర్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడికి పోయినా కానీ అహంకారం అనేటువంటిది చూపెట్టకుండా ఆచితూచిగా అడుగులు వేస్తూ ముందుకు వెళితే మంచి డెవలప్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి వీటికి తొందరగా అహంకారం దాన్ని దూరం చేసుకోవడం మంచిది. ఇక 10వ స్థానంలో శని వక్రీగా ఉన్నట్టయితే కెరియర్లో కష్టపడి ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. చాలా ఆలస్యం అవుతుంది కానీ శాశ్వతమైనటువంటి స్థానం దక్కుతుంది. గవర్నమెంటు, అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంట్లు డిప్రెషన్కు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఈ గవర్నమెంట్ జాబ్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ తొందరగా ఫలితాలు అనేటువంటి రావు, మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. కాబట్టి స్థిరత్వం అనేటువంటిది లేటుగా జరుగుతుంది. శ్రమ చేస్తూ ఉండాలి, అది క్రమశిక్షణగా చేస్తూ ఉండాలి.
చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దశమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్టయితే రాహు విదేశీ ఉద్యోగాలు, ఐటీ, సాధారణ కెరియరు, కేతు అయితే ఉద్యోగ విరక్తి, ఫైనాన్షియల్గా రీసెర్చ్ చేయడం అనేటువంటిది, నార్మల్ జాబు సరిపోదు. మరి వీళ్ళ పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పారాయణం చేయడము, శనివారం నాడు దేవాలయ దర్శనం చేసుకోవడము, దానము చేయడము, కర్మయోగం చేయడము, వృత్తిలో నిజాయితీని చూపెట్టడము, దశమ భావంలో వక్రీగ్రహం కష్టమిచ్చే గురువు, దశమస్థానం అంటే వక్రీగ్రహం ఉంటే కష్టమిచ్చేటువంటి గురువు తను నీకు ఫస్ట్ కష్టాన్ని పరిచయం చేసి స్థిరంగా సెటిల్ చేసేటువంటి ఒక గురువు. సరైన దారిని ఎంచుకుంటే అదే మనకు మహాబలంగా మారుతూ ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళకుండా సరైనటువంటి మార్గంలో వెళుతూ ఉంటే మనకు గురువు ఎక్కడైతే ఒక విద్యార్థిని ఒక స్థానంలో కూర్చోబెట్టాలి అని అనుకుంటాడో అలాంటి స్థానంలో మనల్ని కూర్చుండబెట్టుతాడు. కానీ మనం సరైన దారిని ఎంచుకోకుండా ఉంటే తీవ్రమైనటువంటి కష్టాలను కూడా మనకు రుచి చూపిస్తూ ఉంటారు. కావున సరైనటువంటి మార్గంలో వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.